తాడేపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసులో ఎవరున్నా వదిలిపెట్టబోమని మంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే సిఐడి విచారణ శరవేగంగా జరుగుతోందని చెప్పారు. ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులను కూడా విచారిస్తున్నామని తెలిపారు. ఆర్డీఓ మురళి, అదేవిధంగా కొత్త ఆర్డీఓ హరిప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ గౌతమ్ రాజ్, వీళ్ళ ముగ్గురిని కూడా సస్పెండ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అందులో కొన్ని సస్పీషియస్ ఇష్యూస్ ఉండడం బట్టి దాన్ని సిఐడి కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. సుమారుగా వాళ్ళందరూ కూడా పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి, పాత ఎక్స్ మినిస్టర్ గారి తాలూకా అనుచరులు, అదేవిధంగా అందులోని అతని తాలూకా పిఏ తుకారాం, అదేవిధంగా మాధవ్ రెడ్డి. ఈ మాధవ్ రెడ్డి అనే ఆయన మీద అధ్యక్ష ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ కూడా ఉన్నాయి. వెరీ నెటోరియస్ క్యాండిడేట్ అని చెప్పి మాకు కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. అతన్ని కూడా ఇందులో ఏ కింద మేము పెట్టి ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. 22,523 ఎకరాల అధ్యక్ష రూల్స్ ప్రకారం కాకుండా వైలేషన్ జరిగింది, రూల్ వైలేషన్ జరిగింది అని చెప్పి అక్కడ మనకి నిర్ధారణ అయింది అధ్యక్ష. అక్కడ జరిగిన అగ్ని ప్రమాదాన్ని కూడా డాట్స్ కనెక్ట్ చేసి ఈ అగ్ని ప్రమాదం వెనుకాతలో కూడా ఈ కుట్ర ఉంది. ఏదైతే ల్యాండ్ అయిన వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ చేయాలి. కొన్ని వేల ఎకరాల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా వాళ్ళ కో బ్యాచ్ ఏదైనా ఉందో వాళ్ళందరూ కూడా దీన్ని తీసుకోవాలి, ల్యాండ్ గ్రాబ్ చేయాలని చెప్పి వాళ్ళు చేసిన ఈ భూ ఆక్రమణకి పర్యవసానంగానే తెలిసిపోకుండా తిరిగి వాళ్ళు ఎక్కడ దొరుకుతారో అని ఏదో అంటారు కదా, దొంగల్లాగా వాళ్ళు వ్యవహరించి ఈ అగ్ని ప్రమాదం విషయంలోని కూడా వాళ్ళ హస్తం ఉందని చెప్పి ప్రైమరీ ఎంక్వైరీ రిపోర్ట్ లో వచ్చింది అధ్యక్ష. దాని డీటెయిల్ ఎంక్వైరీ కూడా ఈ రోజు సిఐడి చాలా తరచుగతం చేస్తుంది. అన్ని విషయాల్లోని కూడా ఏదో మేము తప్పు చేసేసేమో, అక్కడున్న సాక్ష్యాలను చెరిపేస్తానో, లేకపోతే అక్కడున్న ఫైల్స్ ని దగ్ధం చేసేస్తానో, మేము బయటపడిపోతాము అని మాత్రం అనుకోవడం అన్నది చాలా పెద్ద పొరపాటు అధ్యక్ష. ఇక్కడ ఎఫిషియన్సీ ఉన్న ఆఫీసర్స్ ఉన్నారు, సిఐడి ఆఫీసర్స్ ఉన్నారు, గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది. తప్పు చేసిన వారు ఎవరైనా ఏ పొజిషన్ లో ఉన్నా డెఫినెట్ గా శిక్ష పడి